బీజేపీకి స్థానం లేదు, హరీష్ రావు అట. ఈ ఆటో డ్రైవర్లకు 12,000 ఇవ్వండి అట. అబ్బా, ఏడకెళ్ళి ఇతర జిల్లాల ఆటోలను హైదరాబాద్లో అడ్డుకోవద్దట. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఈమె స్టేట్మెంట్స్ అని విచిత్రంగా ఉంటున్నాయి ఈ మధ్యన. మరి ఆమె మరి 10 ఏళ్ళలో ఏం మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చి 12,000 ఆటో డ్రైవర్లకి ఇవ్వని సడన్గా అందరి మీద ఇవి వస్తూ ఉన్నంటే ఇక అర్థం కావట్లేదు. కానీ ఒకటైతే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఆమె రాజకీయంగా ఎదగాలనే ఆలోచనలో ఉంది. ముఖ్యమంత్రి అవసరమైతే ముఖ్యమంత్రి ఛాన్స్ వస్తే ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచనలో ఉంది వాస్తవానికి. కానీ జాగృతిలో ఒక్క సరైన నాయకుడు కూడా లేడు. సరైన నాయకుడు ఒక్కరు లేడు జాగృతిలో. అంతా కార్యకర్తల స్థాయి బ్యాచే ఉన్నారు, నాయకత్వం స్థాయి బ్యాచ్ ఎవ్వరు లేరు. ఈ బ్యాచ్ని పెట్టుకుని జాగృతి నడపాలంటే కష్టమయ్యా. కనీసం ముఖ్య నాయకత్వం ఒక సెక్టర్ ఆఫ్ నాయకత్వం అయినా ఉండాలి. రాజకీయ అనుభవం ఉండి ఓనమాలు నేర్చుకున్న నాయకత్వం ఒక్కటైనా అక్కడ ఉండాలి, సలహాల కోసమా లేకపోతే ఇంకొకట. మరి లేకపోతే ఏంటంటే ఇట్లాంటి సలహాలు వస్తాయి. అసలు ఆవిడ స్పందించాల్సిన అంశానికి దీనికి సంబంధం ఉండదు. ఈ 12,000 ఇవ్వండి అనేది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి ఉంది ఇది ఆటో డ్రైవర్ల పరిస్థితి. ఇప్పుడు సడన్గా వీళ్ళు 4 ఆటో డ్రైవర్లను పక్కన వేసుకుని 12,000 ఇచ్చేయండి అంటే, ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాల్సింది ఏది ఇవ్వట్లే. అసలు వాళ్ళ సమస్య వేరు. 12,000 వాళ్ళ సమస్య కాదు, ఆటో డ్రైవర్ల సమస్య వేరు. మీరు గత ప్రభుత్వంలో మీరు తీసుకొచ్చిన ఈ ఓలా ఊబర్ ఈ సంస్థలన్నిటినీ తీసుకురావడం వల్ల, దాంట్లో బైక్ ట్యాక్సీ అనే ఆప్షన్ పెట్టడం వల్ల చాలామందికి ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ఇక్కడున్న పరిస్థితులు వేరు. మీరు 12,000 ఇచ్చేయండి అంటే అసలు ఎందుకు 12,000 అడుగుతున్నారు వాళ్ళు? అసలు వాళ్ళ సమస్యలు ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకు వచ్చే ఆదాయం ఎంత? ఇది కదా మనం అడగాల్సింది ఫస్ట్. అసలు సబ్జెక్ట్ ఏందనేది తెలియకుండా కేవలం 12,000 గురించే మనం ఏదో మాట్లాడమనేది కాదు. ఇక్కడ పూర్తి డేటా ఉండాలి. అసలు ఆటో డ్రైవర్లు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది మనం చెప్పగలగాలి. 12,000 అనేది గత ప్రభుత్వం నుంచి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ ఆన్లైన్ యాప్స్ని బ్యాన్ చేయాలని కూడా బ్యాన్ చేసి ప్రభుత్వ యాప్ని తీసుకురావాలి అని ఆటో డ్రైవర్లందరూ కూడా మాట్లాడుతున్నారు. ఈ ప్లాట్ఫామ్ ఛార్జీలు అధికంగా వేస్తున్నాడు వాడు, దీన్ని అరికట్టాలని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఆన్లైన్ యాప్స్ వల్ల గవర్నమెంట్ ఒక యాప్ తీసుకురండి అంటున్నారు వాళ్ళు. అలాగే వాళ్ళకి గతంలో 1,000 రూపాయలు సంపాదించుకునేటోడు కూడా ఇప్పుడు 200 సంపాదించుకోవడానికి కష్టంగా ఉంది. మిగిలే దాని గురించి మాట్లాడుతున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లు ఉన్నప్పుడు మనం కేవలం 12,000 ఇచ్చి చేతుల్లో అది నెలకేం 12,000 ఇవ్వరు వాళ్ళు, సంవత్సరానికి 12,000 అది పథకం. ఏడాదికి 12,000 వాళ్ళకి ఏడ సరిపోతాయి? ఇప్పుడు డైలీ వాళ్ళకున్న సమస్యలు వేరు కదా. వీలైతే దాని గురించి మాట్లాడండి.